నారాయణపురంలోని మల్లారెడ్డిగూడ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ మొట్టమొదటి ఎంపీటీసీగా మహిళల్లో ఎంతో చైతన్యంగా ఉన్నటువంటి మహిళా అభ్యర్థిగా గెలిచి ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి నర్రి పున్నమ్మ గారు చిన్నతనంలోనే అనేకమైనటువంటి కష్టాలని ఎదుర్కొని శ్రమజీవిగా గుర్తింపు పొంది అనేక సమస్యలపైన లేబర్ సంఘాలకు అనేక మహిళలకు వారి యొక్క తెలివితేటలతోని అదేవిధంగా సామాజిక స్పృహతోని వాళ్ళ కుటుంబాన్ని ముందుకు తీసుకొస్తూ ఈరోజు మా యొక్క ఆశయాలని కొనసాగించాలని నా భవిష్యత్ తరాలని చెప్పేసి కోరుకున్నటువంటి మొట్టమొదటి బడుగు బలైన వర్గాలకు చెందినటువంటి కుటుంబ సామాజిక వర్గాలకు చెందినటువంటి అత్యంత ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వెనుకబడినటువంటి మహిళలలో చైతన్యం తీసుకొచ్చినటువంటి గొప్ప మహిళామూర్తి నర్రి పున్నమ్మ గారు ఈరోజు వారి యొక్క విగ్రహాన్ని పెట్టుకోవడం అనేది ఇది ఈ యొక్క గ్రామ ప్రజల యొక్క గొప్ప విజయంగా ఆనాడు ఆ గ్రామ ప్రజలు ఏ విధంగా అయితే ఇవన్నీ గెలిపించుకున్నారో అదేవిధంగా ఈ యొక్క గెలిపించుకున్నటువంటి వాళ్ళ యొక్క స్ఫూర్తికి స్నేహంగా ఈ యొక్క నర్రి పున్నమ్మ గారి విగ్రహం నిలవాలని అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మహిళా స్ఫూర్తితోని అనేక మంది ప్రజాప్రతినిధులుగా అదేవిధంగా రాజకీయంగా చైతన్యం వచ్చి బడుగు బలైన వర్గాలు బీసీలు అనేక మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా రాజ్యాధికారంలో ముందుండాలని కోరుకుంటూ నర్రి స్వామి కుర్మ లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ నుంచి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఆమె చూపినటువంటి బాటలో ఆమె కడుపులో పుట్టినటువంటి బిడ్డగా ఈ రోజు మేము అనేకమైనటువంటి సామాజిక ఉద్యమాలకు నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో వారి యొక్క ఆశయాలను కొనసాగిస్తూ బడుగు బలైన వర్గాల రాజ్యాధికారమే అందంగా పనిచేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై హింద్.